మతోన్మాద ఫాసిస్ట్ శక్తుల నుండి దేశాన్ని కాపాడుకుందామని బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్ట్ కులోన్మాద దాడులకు హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసిస్ట్ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న పిలుపునిచ్చారు. జ్యోతిబాపులే స్థాపించిన సత్యశోధక్ 152వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కుల నిర్మూలన ఆచరణాత్మక కార్యక్రమాల వారోత్సవంలో భాగంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసిస్ట్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ హలవత్ లింగన్న, డివిజన్ నాయకులు సామపాపయ్య, తెల్లబోయిన లక్ష్మయ్య, కూరపాటి కళ్యాణి, పర్వత కోటేష్, ఎండి జబ్బర్, పట్టణ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం సత్యశోధ సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, వర్ధిల్లాలి సిపిఐ డెమోక్రసీ, పోరాడదాం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం హిందుత్వ ఫాసిజం విధానాలకు వ్యతిరేకంగా, పోరాడదాం మతోన్మాద సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, సత్యశోధ సమాజ ఆవిర్భావ సందర్భంగా కుల నిర్మూలనకై, వర్ధిల్లాలి సిపిఐ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఐ డెమోక్రసీ, పోరాడదాం కుల నిర్మూలనకై, పోరాడదాం హిందుత్వ పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా, పోరాడదాం కులోన్మాదం మతోన్మాదానికి వ్యతిరేకంగా. ఈరోజు సత్యశోధక్ సమాజ్ ఏర్పడినటువంటి రోజు 1873వ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మా జ్యోతిరావు బాపులే ఆధ్వర్యంలో సత్యశోధక్ సమాజ్ అనేటువంటిది భారతదేశంలో ఏర్పడింది. భారతదేశంలో విభిన్న కులాలు, మతాలు, తెగలు, జాతులు మీద ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక జాతి మరొక జాతిని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి, వివక్ష ఆ రోజుల్లో ఉండేది. ప్రధానంగా హిందూ మతోన్మాదం, బ్రాహ్మణ భావజాలం అనేది దళిత వర్గాల మీద, నిమ్న వర్గాల మీద, వెనుకబడినటువంటి వర్గాల మీద వాళ్ళ ప్రభావం ఉండేది, అణిచివేత ఉండేది. సాంప్రదాయాల పేరిట వాళ్ళను అణిచివేసేటువంటి పరిస్థితి ఆనాడు ఉంటే, మహాత్మా జ్యోతిరావు బాపులే ద్వారా వాటన్నిటిని కూడా సమసిపోవాలి, వితంతువులకు కూడా మహిళలకు కూడా వివాహం చేయాలనేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని సత్యశోధక్ సమాజ్ ద్వారా, కుల నిర్మూలన కార్యక్రమాన్ని, వివక్షతలకు వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ ద్వారా ఆయన అనేక సేవలు అందించాడు. నిరక్షరాస్యులకు విద్యను అందించడం, దళితులకు విద్యను అందించడం, ఓ పౌరోహిత్యం చేయడం, బ్రాహ్మణులే కాక మిగతా ఒక ఆదర్శ వివాహాలు చేయడం, సమాజాన్ని ఒక మంచి పద్ధతిలోకి తీసుకురావాలనేటువంటి బ్రాహ్మణీయ హిందూ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి. అనేక మందికి స్ఫూర్తిగా నిలిచి ఇలా ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు బాపులే. ఇలా పాలక వర్గాలు కూడా మహాత్మా జ్యోతిరావు పూలేను ఒక పెద్ద సంఘ సంస్కృతిగా కీర్తిస్తున్నారు, విగ్రహాలు కడుతున్నారు, హాస్టళ్లు నిర్మిస్తున్నారు, ఆయన పేరు మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ఆయన సూచించినటువంటి ఆశయాలను ఏమాత్రం కూడా పాటించడం అనేది లేదు. ఇప్పటికీ భారతదేశంలో కులం అనేది ఒక వేళ్ళుకొని పోయి ఇలా విలేతాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మతోనాటిలో అడగ